సరే పదమయ్య, కేవలం 2000లో హైదరాబాద్ నుంచి కేదార్నాథ్ ఎలాగెళ్ళానో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో సేవ్ చేసుకో. ముందుగా నా జర్నీ కాచిగూడ స్టేషన్ లో స్టార్ట్ అయింది మయ్య. కాచిగూడ నుంచి ఢిల్లీ వరకు జనరల్ లో వెళ్ళిపోయాను. టికెట్ ఫేర్ 475 రూపీస్ పడింది. జర్నీ టైం 28 అవర్స్ మయ. అలా పొద్దున్నే ఢిల్లీలో దిగిపోయాను మయ. ఈవినింగ్ వరకు టైం పాస్ చేసి ఢిల్లీ నుంచి హరిద్వార్ కి ట్రైన్ ఎక్కేసాను. 125 రూపాయలు పడింది టికెట్ ఫేర్. కరెక్ట్ గా నైట్ 12 గంటలకి హరిద్వార్ అయితే రీచ్ అయిపోయాను మయ. రూమ్స్ తీసుకోవడం వేస్ట్ అని చెప్పి అలా గంగా ఘాట్ లో టైం పాస్ చేస్తాను. పొద్దున్న 6 గంటలకి హరిద్వార్ నుంచి సోనిప్రాగ్ ఇంకో బస్సు ఎక్కాను మయ. దీని టికెట్ ఫేర్ 600 రూపీస్. అలా ఈవినింగ్ 3 o'clock కల్లా సోనిప్రాగ్ అయితే రీచ్ అయిపోయాను మయ. ఇక్కడ మన సౌత్ ఇండియా ఫుడ్ దొరుకుతుంది మావా, మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్. కడుపు నిండా తిని 2 రోజులు అని చెప్పి ఇక్కడ గట్టిగా ఫుడ్ బాధేసాను మయ. మీకు కూడా దీని లొకేషన్ కావాలంటే కింద ఫుడ్ అని కామెంట్ చేయండి, నేనే మీకు షేర్ చేస్తా. ఇంకా పక్కన ఒక డోమేటో తీసుకున్నాం మయ, 200 రూపాయలు పడింది. ఇంకా రాత్రంతా పడుకొని పొద్దున్నే గౌరికొండకి క్యాబ్ ఎక్కువ మయ. మనిషికి 50 రూపాయలు తీసుకున్నారు. ఇంకెక్కడ నుంచి నా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాను మయ. లిటరల్లీ దోలు తీరిపోయింది. ఇంకా అలా రాత్రి 12 గంటలకి కేదార్నాథ్ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాను మయ. ఇప్పుడు ఫుడ్ కోసం చెప్తాను మయ. ట్రైన్ లో 100 రూపాయలకి అండా బిర్యానీ తిన్నాను మయ, అదొకటి సరిపోయింది. ఢిల్లీలో పొద్దున్న టిఫిన్ కింద చాట్ సమోసా తిన్నాను మయ, 30 రూపాయలు తీసుకున్నాడు. మధ్యాహ్నానికి ఒక ప్లేట్ ఆలు పరోటా తిన్నాను మయ, 60 రూపాయలు తీసుకున్నాడు. రాత్రి హరిద్వార్ లో ఒక తాళి తీసుకున్నాను మయ, 150 రూపాయలు పడింది. ఇంకా అలా కేదార్నాథ్ ట్రెక్కింగ్ లో అది ఇది అని చెప్పి 300 ఖర్చు పెట్టాను మయ. ఫైనల్ గా 2000లో హైదరాబాద్ నుంచి కేదార్నాథ్ అయితే వచ్చేసాను మయ. నెక్స్ట్ వీడియోలోనే కేదార్నాథ్ చూడాల్సిన ప్లేసెస్ చెప్తాను మయ. మరి ఈ గ్యాప్ లో ఈ స్క్రాప్ గడ్ కి ఫాలో కోడ్ సపోర్ట్ చేసే మయ.